నీ జ్ఞానం చూసిన తర్వాత నా చెప్పుతో నేను కొట్టుకోవాలి ఈ వీడియో విశ్లేషణ చేస్తున్నందుకు. మిథున్ రెడ్డి రాసిన లెటర్ ఏంటమ్మా, నా పైన సిబిఐ విచారణ చేయండి అని వేసాడా? అది కూడా జగన్మోహన్ రెడ్డి ఆశీర్వాదంతో లెటర్ రాశాడా? ఆశీర్వాదంతో లెటర్ రాయడం ఏంటి అంటే, జగన్ నువ్వు రాయల్ అని చెప్పాడా? ఏంటక్క ఇది, ఏం మాట్లాడుతున్నావు? మిథున్ రెడ్డి రాసిన లేఖ అమిత్ షాకి ఇప్పుడు ఏపీలో స్పూరియస్ లిక్కర్ అందుబాటులోకి వచ్చింది, చాలా మందికి ప్రాణహాని ఉంటుంది, ఐ రిక్వెస్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అని చెప్పి ఇప్పుడున్న లిక్కర్ స్కామ్ గురించి సిబిఐ ఎంక్వైరీ ఏమన్నాడు తప్ప నా మీద వెయ్యరా, నేను చాలా సత్యహరిశ్చంద్రుడిని, నాకు సిట్టు సరిపోలేదు, నా దోలకు సిబిఐ కూడా కావాలని అడగలా. ఏం అసలు కొంచెం కూడా అంటే నువ్వు మాట్లాడేదాంట్లో ఇన్ని అబద్ధాలు పెట్టేసి జనాలకి రాంగ్ ఇన్ఫర్మేషన్, మిస్ఇంటర్ప్రిటెడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పడేస్తే ఇలా లెటర్ చదివారని నీ అహంభావం చూడు, దాన్ని అణచాలి ముందు. అసలు అందరూ చదవాలి, చదివి రోజా లాంటి వాళ్ళు అప్పటికక్కడ ప్రశ్నించాలి. ఈ మైక్ పట్టుకున్న ప్రశ్నల కన్నా ఉండదండి లెటర్లో కంటెంట్, అది కాదు కదా మేడం మీరు ఎలా మాట్లాడుతున్నారని. ఏది చెప్తే అది వినేసి వచ్చేస్తారా? మీరు అందరూ టెలికాస్ట్ చేస్తే జనాలందరూ ఏమనుకుంటారు, ఇది నిజమేనేమో అనుకుని. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళందరూ? మీరు చెప్పండి. నిన్న వీళ్ళందరూ పోర్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పైన మట్టి వేయాలి, దుమ్ము వేయాలి, పేడ పెట్టి కొట్టాలి ప్రభుత్వాన్ని అని చెప్పి జోగి రమేష్ చేసిన ప్లాన్ అని చెప్పి నిన్న సాయంకాలం జనార్దన్ రావు ఇచ్చిన వీడియో స్టేట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు చూస్తే అవైలబుల్ ఉంటుంది. దాంట్లో ఇదంతా చేసింది జోగి రమేష్, నాకు బెయిల్ కూడా ఇప్పించి తీసుకొస్తాడు. కానీ మా తమ్ముడు జగన్మోహన్ రావుని అరెస్ట్ చేయడంతో నాకు చెలించిపోయింది మనసు, నేను నిజాలు చెప్పేస్తాను అని చెప్పిన తర్వాత వీళ్ళు చేసిన పోరుకు అర్థం ఉందా?